బాలకృష్ణ గారిది రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో అసలు బోల్డ్ సినిమాలు వచ్చింటాయి. మనకి చాలా సినిమాలు వచ్చాయి. అందులో మీరు చెప్పిన చెన్నకేశ్వరరెడ్డి అవ్వచ్చు, లేకపోతే సమరసింహారెడ్డి, నరసింహనాయుడు, లేకపోతే ఇలా ఈ ప్యాటర్న్ అసలు ఫుల్ గా నాకు తెలిసి ఇంకెవరన్నా హీరో అలా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తుంటే డిసాస్టర్స్ అయ్యేవి. ఒక్క బాలకృష్ణ కాబట్టి ఆ పేరుతో ఆడిన సినిమాలు ఇవన్నీ. సో అందులో నాకు బాగా నచ్చిన సినిమా అయితే సింహ. బోయపాటి ఇప్పుడు ఇప్పుడు మనకి అఖండ, ఈ జనరేషన్ వాళ్ళకి యాక్చువల్ గా అఖండ గురించి తెలుసు. బట్ మనం చిన్న ఆ ఏజ్ లో, ఒక టీనేజర్స్ వయసులో మనం చూసిన సినిమా సింహ. ఎలా ఉంటుందంటే సినిమా అసలు ఈ రోజు చూసినా కూడా బోర్ కొట్టదు. నాకు దాంట్లో అబ్జల్యూట్ సీన్స్ ఏంటంటే, ఆ సెకండ్ క్యారెక్టర్ బాలకృష్ణ గారిది సెకండ్ క్యారెక్టర్ ఉంటుంది కాలేజ్ లో. మనోడు వెళ్ళి ఏదో హీరోయిన్ ఏదో టీస్ చేసినప్పుడు ఎప్పుడు అంటే ఒక రూమ్ లోకి వెళ్ళి చూస్తే మొత్తం పొగ, డ్రగ్స్ అదంతా ఉంటుంది. అంటే ఆ టైంలో సినిమాలో డ్రగ్స్ గురించి చూపించిన ఫస్ట్ సినిమా నాకు తెలిసి సినిమాలోనే. సో అసలు ఒక్కొక్కరిని కొడతాడు, అసలు ఇంకా కొట్టనట్టు ఉంటుంది ఆ సీన్. టెంకాయ చెట్టు నుంచి మట్టి తీసుకొని ఇంకా పరిగెత్తించి కొడతాడు. ఎంత కొట్టేసిన తర్వాత వెళ్ళి ఆ చిన్నపిల్లల లాగా వెళ్ళి వాళ్ళ నాన్నని తీసుకొని వస్తాడు. వెళ్ళి తీసుకొని వచ్చిన తర్వాత బయట కాలేజ్ బయట వాళ్ళిద్దరి మధ్య ఒక కన్వర్జేషన్ ఉంటుంది. సీన్ ఎలా ఉంటుందంటే, నువ్వు ఫెయిల్ అయ్యావు తండ్రిగా, నేను ఫెయిల్ అవ్వాలని అనుకోవట్లేదు, నేను ఫెయిల్ నెక్స్ట్ నేను ఆ స్టూడెంట్స్ ఎప్పుడు నేను బాగా చూడాలనుకుంటాను. సో ఆ డైలాగ్ మొత్తం, ఆ కన్వర్జేషన్ మొత్తం ఎంత బాగుంటుందంటే అట్లా ఆవేశాలు వచ్చేస్తా ఉంటాయి దాన్ని చూస్తా ఉంటే. అంత ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది ఆ సీన్. నాకు అదొక అబ్జల్యూట్ సీన్. పెద్ద బాలకృష్ణ గారిది చాలా ఉన్నాయి అసలు, కొల్లలు ఫ్రేమ్ చెప్పాలంటే. కానీ టాప్ 2 ఏంటంటే ఈ ఈ ఇంటర్వెల్ బ్యాంగ్. మన ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్ళిన తర్వాత ఇంటర్వెల్ బ్యాంగ్ ఉంటుంది. రైల్వే పట్టాల మీద ఆడవాళ్ళందరూ పడుకో ఉంటారు. సో బ్యాక్ స్టోరీ మళ్ళీ చెప్తారు, బట్ ఇంట్రడక్షన్ ఇక్కడ వచ్చేస్తుంది ఫస్ట్. సో ట్రాక్ ఇట్ సైడ్ రౌడీలు వీళ్ళందరూ ఉంటారు, విలన్స్ అందరూ ఉంటారు. సో దేవుడు వస్తాడు నా అంటే కెమెరా యాంగిల్ ఎలా ఉంటే ట్రైన్ చూపిస్తా ఉంటది. దానికన్నా ముందు కత్తి, ఆ సింహ కత్తి ఉంటుంది కదా డిజైన్, అది చూపించిన తర్వాత జప్పని అసలు ఆ విలన్ ఆ కత్తి ఇసిరేస్తే వాడు ట్రాక్ నుంచి పైకి వెళ్ళి ప్లాట్ఫామ్ మీద పడతాడు. ఇంకెళ్ళి ఆ ట్రైన్ మొత్తం వెళ్ళిపోయిన తర్వాత ఆ గాలిలో ఇంట్రడక్షన్ ఉంటది సీనియర్ బాలకృష్ణ గారిది. అసలు చాలా మంచి ఇంట్రడక్షన్, చాలా బాగుంటది. ఇంకా అసలు డైలాగ్స్ ఉండవు, ఏముండవు. ఆయన అంటే ఆ డైలాగ్ అది కూడా ఎట్లా ఉంటుంది అంటే చాలా రిజర్వ్డ్ గా చెప్తాడు. నాకు దాదాపు అసలు మామూలుగా అయితే బాలకృష్ణ గారి డైలాగ్స్ చెప్తా ఉంటే ఒక ఆవేశం ఉంటది, కానీ ఆయన రిజర్వ్ గా చెప్తా ఉంటే కూడా మనం ఆవేశపడతా ఉంటాం. అంత ఎక్స్ట్రాడినరీగా డైలాగ్ డెలివరీ ఉంటుంది సినిమాలో. ఆ మొత్తం ఇంకా అందరం నరుక్కుంటూ వెళ్ళిపోతాడు, డైలాగ్స్ అయిపోతాయి. మళ్ళీ కట్ చేస్తే అక్కడ ఎవరో బ్రతుకున్నారు, తీసుకెళ్దాం హాస్పిటల్ అని చెప్పి తీసుకెళ్తారు. అక్కడ ఉన్న ఒక 2 అమ్మాయిలు తీసుకెళ్తే డాక్టర్ని పిలవండి అంటే కోట్ వేసుకొని వస్తాడు. ఆయన మాస్క్ ఇలా తీయంగానే వీళ్ళు భయపడతారు. ఆ విలన్ చూసి చనిపోతాడు. చనిపోయినప్పుడు ఏం సింపుల్ గా ఆయుష్ లేదు, ఆ బేస్ వాయిస్ తో ఆయుష్ లేదు. అసలు ఎట్లుంటదంటే ఒక్క ఓడే అది, బట్ ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది అంటే, అంత సీరియస్నెస్ లో ఆయుష్ లేదని చెప్తాడు. అంటే అక్కడ డాక్టర్ గా బిహేవ్ చేస్తాడు కదా. మళ్ళీ వెంటనే బ్యాక్గ్రౌండ్ నుంచి ఒక నర్స్ వచ్చి పాప పుట్టింది, తల్లి బిడ్డ క్షేమం అని సంథింగ్ అని అంటే అప్పటికప్పుడే ఎక్స్ప్రెషన్ మారిపోతుంది. అంత సీరియస్నెస్ నుంచి ఒక అమ్మయ్య బాగున్నారు, ఇద్దరు క్షేమంగా ఉన్నారు అనే ఫీల్. అంటే ఒక నార్మల్ పీపుల్ కి మనం ఎంత ఆనందపడతామో, ఒక రాక్షసుడు లాంటి వాళ్ళకి ఎంత ఆవేశం. ఒక నరసింహ స్వామిని, రాముడిని ఇద్దరిని కలిసి చూసినట్టు ఉంటుంది ఆ క్యారెక్టర్. సో అదొక సీన్. సెకండ్ హాఫ్ లో మళ్ళీ మీటింగ్ చంపేసిన తర్వాత మీటింగ్ వెళ్తాడు కోట శ్రీనివాసరావు, ఈయనకి బాలకృష్ణ గారికి, కోట శ్రీనివాసరావు గారికి ఇది జరుగుతూ ఉంటుంది. అయితే చంపేస్తావు అంటే కన్ఫర్మ్డ్ గా ఆ ఎపిసోడ్ ఉంటది కదా, అది ఎక్స్ట్రాడినరీ ఉండదు. సో అది నాకు అసలు చూడు అదే ఆ కన్వర్సేషన్ లోనే ఈ డైలాగ్ కూడా ఉంటది. చూడు, ఒక్కవైపే చూడు, ఇంకో వైపు చూడాలనుకోకు, మాది మసైపోతావు అంటది.
ఆ జూమ్ ఇన్ జూమ్ బ్యాక్, ఆ మీసాలు, ఆ మీస కట్టు డ్రెస్సింగ్ స్టైల్, నాకు ఓవరాల్ గా ఆ మూవీలో పెద్ద బాలకృష్ణ గారు ఆ క్యారెక్టర్ ఏంటంటే, ఒక భార్యతో ఏమో ఒక భార్యతో నార్మల్ జనాలతో ఒక రాజు ఎలా ఉంటాడో, ఒక రాముడు ఎలా ఉంటాడో అలా చూపిస్తారు. అదే టైంలో విలన్స్ జోలికి విలన్స్ ఈ తప్పు చేసి అలా చేస్తే ఒక నరసింహస్వామి అవతారం ఎలా ఉంటుందో అలా చూపిస్తారు. ఎక్స్ట్రాడినరీ డైరెక్షన్. అండ్ బీజం పడింది మనకి, బోయపాటి సింగ్ గారి బీజం పడింది సినిమా దగ్గర నుంచే. అది ఇప్పటికీ కంటిన్యూ అవుతుంది. ఇంకో 2-3 సినిమాలు వచ్చినా ఆ కాంబినేషన్ చచ్చిపోదు. అయితే ఫ్యాబులస్ గా అసలు సినిమా అయితే నేను అసలు కౌంట్ లేదు. అండ్ టు బి ఫ్రాంక్, ఇప్పుడున్న ఫ్యాన్ వర్స్ డిఫరెంట్ ఉన్నారు కానీ ఇప్పుడు నేను చిరంజీవి గారి ఫ్యాన్ చెప్పాలంటే. బట్ నేను అసలు బాలకృష్ణ గారి సినిమాలు ఎలా చూసానంటే, అసలు థియేటర్కి వెళ్ళి ఇంకా గోల్, నాకు మా ఫ్రెండ్స్ సర్కిల్లో మేము వెళ్ళి చూసేవాళ్ళం అందరం కలిసి. సో అంత బాగుండేవి అప్పుడు ఫ్యాన్స్ అంటే. అంటే ఎలా ఉండేవంటే ఒక పాజిటివ్ థింగ్స్ గా ఉండేవన్నమాట అప్పుడు. సో ఒక హెల్దీ అట్మాస్ఫియర్ ఉండేది, విచ్ ఈస్ మిస్సింగ్ నౌ. బట్ ఓకే, లైక్ తిరిగి వస్తాయని అనుకుంటున్నా, చూద్దాం.